బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ మా ఫ్రెండు చిన్న ఫంక్షన్కి వెళ్తుంది, కొద్దిగా ఫ్రై చేసి ఇమ్మంది. సర్లేని చెప్పేసి ఏమీ లేదు, ఇంట్లో క్యాబేజీ ఉంది. ఏమ్మా చక్కగా పులిహార పోపుతో అందంగా అమ్మాయి నీళ్ళు వేసుకుంది, అలా తినాలనిపించిందంట. చక్కగా పోపు పెట్టి చూపిద్దామని చెప్పండి బంగారం. పులిహార పోపుతో క్యాబేజీ. ఇదిగో మీకు ఎలా పెడతానో ఏంటనేది చూడండి అమ్మ. ఒకవేళ మీరు పెట్టుకుంటే కామెంట్లో పెట్టండి, తప్పులేదు. ఓకేనా బంగారం? ఇదిగో మనం ఇందులో వేసుకునేది ఎలాగంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అమ్మా. ఇదిగో పోపులు, ఇందులో పోపులు చెప్తున్నాను. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు. ఇందులో టేస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? అల్లం ముక్కలు సన్నగా తరుక్కోండి, పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయని ఎక్కువ వేసి అనమాట. ఈ రెండే కారం మనకు దానికి. ఇది ఇంట్లో ఆవుపిండి ఉంది, ఆడిచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది ఇలా పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లోది. లేదు అనుకుంటే మీరు అంత మిక్సీ పట్టుకోండి అమ్మా. ఇదిగో ఇది బాయిల్ చేయకూడదు. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కుని ఒక క్యాబేజీ, అరకేజీ పువ్వు ఇది అమ్మా, అరకేజీ పువ్వు అన్నమాట. ఇది చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకుని దీని మీద తగినంత సాల్ట్ అమ్మా. అది ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. పులిహార పోపు అన్నమాట, క్యాబేజీ పులిహార పోపు. అంతే. చక్కగా తిప్పుకుందాం దీన్ని. చాలా బాగుంటుంది. నాకు తినాలనిపించింది, సరేలే నేను వండిస్తాను. వార్చకూడదమ్మా, పారించేది శనగపప్పులో కట్టాను. ఇది ఇలాగే చేసుకోవాలి. ఇది కూడా నీరు వచ్చేస్తుంది, మనం మూత పెట్టుకుంటే నీరు వచ్చేస్తుంది అన్నమాట. అంతే. ఒకసారి మనం ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకో, తప్పగా మగ్గిపోతుంది అన్నమాట. అమ్మా మూత పెట్టుకుందాం. చూసాం, వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లము, పచ్చిమిరపకాయ ఇందులో వేసేసుకుంటాం. ఈ పోపులన్నీ వేపుకుంటాం. ఇది ఇప్పుడు మనం ఇదిలాగా ఈ ఫ్లేవర్ ఇలాగ దీనికి పడద్దమ్మా. ఇలాగ వేయండి, అసలు అదిరిపోద్ది అన్నమాట. ఇందులో వాటర్ అవుతుంది, సాల్ట్ వేసాం కాబట్టి. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. చూసామ్మా, మంచి ఫ్లేవరు. అది ఇది ఎలాగొస్తుందంటే మీకు పనసపొట్టు టేస్ట్ వస్తుంది ఈ పులిహార పోపు అనేది అప్పటికమ్మా. అది పనసపొట్టు లేని టైంలో కూడా ఇలా మనం చేసుకుంటే అది మగ్గిపోయి చూసారా, పచ్చిమిరపకాయ ఇలా మగ్గుతూ ఉంటుంది. పోపు వేపుకుందాం. ఈ పచ్చిమిరపకాయ కూడా భోజనంలో తినేయచ్చు మనం, రైస్లో ముద్దలో పెట్టుకుని. ఏదుకో పోపు వేపుకుందామమ్మా. పోపు ఇందులో వేపుకున్నామా. అది అయిపోయింది, మగ్గిపోయింది చక్కగా. ఇలాగే ఎగుతూ ఉంటుంది. ఇదిగో వాటర్ అంతా లాగేసుకొని చూసామ్మా. అది పారించక్కలొద్దు. అదిగో ఓకేనమ్మా. పోపు ఎగిపోయింది. ఇందులో కొద్దిగా ఇంగి వేసుకుందాం. కొంచెం
అదృష్ మంచి స్మెల్. సమ్మా తక్కువ. చాలా మంది క్యాబేజీ ఉడకదు, అందుకని వాటర్లో నువ్వు ఉడకపెట్టేసుకుని పిండుతామంటారు. అక్కర్లేదు, కొంచెం సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. అది కూడా ఓకేనమ్మా. ఇదిగో నేను ఆల్రెడీ గుజ్జు తీసుకుని పెట్టుకున్నానమ్మా. ఒక నిమ్మకాయ అంతా. ఇందులో మీరు నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది, చింతకాడ అయితే ఇంకా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఓకేనమ్మా. చూసారు అసలు అది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆవేసుకోవాలి ఇందులో. అది అసలు మంచి స్మెల్. ఇప్పుడు ఉప్పు కారం, ఈ కారం సరిపోద్దమ్మా. ఎండుమిరపకాయ కారం, అల్లం కారం, పచ్చిమిరపకాయ కారం, మళ్ళీ ఆవు పిండి కారం ఘాటు సూపర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఉప్పు అయితే చూసుకుని, రొట్టెలోకి బాగుంటుందిరా. కొద్దిగా ఉప్పు పడుద్ది, సాల్ట్లో దమ్ము లేదు, పులుపు సరిపోయింది అంతే. సూపర్. మీద చల్లారిపోయిన తర్వాత ఆవేసుకుందాం. ఓకేనమ్మా. ఆవా అంటున్నాను అనుకోకుండా ఆవ పిండి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అయిపోయింది ఇక్కడికి. ఓకే బంగారం, సూపర్. ఓకే ఓకేనమ్మా. చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఎందుకు వేయమన్నానంటే కండర రాకుండా ఉంటుంది. ఈ ఫ్రై 2 రోజులైనా నిల్వ ఉంటుంది. ఓకేనమ్మా. అదిగో అసలు ఇది ఎందుకు పెట్టారో తెలియదు కానీ పులిహోర పోపు అని అంత నిజంగా అలాగే ఉంది. అది ఆలస్యం అవుతుంది అనుకోకుండా చల్లారిపోయిన తర్వాత ఇది ఆంధ్రలోకి ఇది ఒక ఐటెం. ఇలా చేసుకోండి అమ్మ, బాగుంటుంది చక్కగాను. ఇందులో కొంచెం గార్లింగ్ కొత్తిమీర వేస్తాను, కత్తిరించి బాగుంటుంది. ఇంకా అయిపోయింది అంతే. కత్తిరించి పట్టుకొస్తున్నాను, బాగుంటుంది అలాగా. రైస్లోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందిరా. ఓకే బంగారం, నచ్చిందని అనుకుంటున్నాను. మరి రండమ్మా. ఓకేనమ్మా. ఇదంట కర్ణాటకలో తిందంట పాప. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది? మా శివటం ఎక్కడ? రాలి, ఈస్ట్ గోదావరి జిల్లా రాలి వెళ్తుంది ఇప్పుడు. అది ఏమ్మా 11 అయింది టైం. ఇప్పుడు పట్టుకెళ్తుంది అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఓకేనమ్మా. కర్ణాటకలో తిందాళ్ళ ఇంటి దగ్గర రాలి అత్తోరిది, కర్ణాటక అమ్మగారిది. ఈ మధ్యలో ఎవరో మరదలవుతున్నమాట ఈవిడి. ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్, మనోళ్ళే కాపులే. ఓకేనమ్మా. చక్కగా నచ్చింది కాబట్టి ఎన్ని తిరిగినాయి. కర్ణాటక ప్లస్ ఆంధ్ర రాలి వెళ్ళింది ఇప్పుడు. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్ టైంలో ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయ లేదు కాబట్టి ఇది మనం భవానీ మాలకి స్వాములకి కూడా పనిచేస్తుంది. ఓకేనమ్మా. చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తిగా వీడియో చూసి మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.